ఖమ్మం జిల్లా కూసుమంచిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మహిళలకు వడ్డీ లేని రుణాలు, చెక్కులు, ఇక లోను, బీమా, ప్రమాద బీమా చెక్కులు పంపిణీ, రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, ఎంత ఎత్తు ఎదిగినా, ఎన్ని పేరు ప్రఖ్యాతలు సంపాదించినా తల్లికి కొడుకు కొడుకే. నాకు నా పాలేరు నియోజకవర్గానికి తల్లి కొడుకుల సంబంధమని, మీ అందరి దీవెనలతో నన్ను ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపించినందుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం కోసం ఆనాటి నిరంకుశత్వ పాలనకు స్వస్తి చెప్పారని, అందుకే ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో సంబరాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఆనాటి ప్రభుత్వం బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తే నేటి ఇందిరమ్మ రాజ్యంలో రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఎక్కడ ఓట్ల అవసరం ఉన్న చోటే రేషన్ కార్డులు ఇచ్చారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5,40,000 రేషన్ కార్డులు ఇచ్చామని అన్నారు. రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు ఆనాటి ప్రభుత్వం ఇవ్వలేదని, ఇందిరమ్మ రాజ్యంలో రేషన్ కార్డు కొత్త పేర్లు కూడా జమ చేశామని అన్నారు. ఇక రైతు భరోసా ఉంది. ధనిక తెలంగాణ రాష్ట్రంగా ఆనాటి ప్రభుత్వం 10,000 రూపాయలు ఎకరానికి 2 విడతల్లో ఇస్తే 12,000 రూపాయలు 2 విడతల్లో మొన్ననే ఇచ్చాం. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు మీ సెల్ ఫోను టింగ్ 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 అనే విధంగా 9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర రైతన్నులకి రైతు భరోసా కార్యక్రమంలో మీకు జమ చేసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. అంతేకాదు, నేను గ్రామీణ ప్రాంతాలకు పోయినప్పుడు చూశాను. నా ఆడబిడ్డలు, నా కొడుకు డిగ్రీ చదివాడు, ఇంజనీరింగ్ చదివాడు, నిరుద్యోగిగా ఉన్నాడు అని అనేక మంది ఆడబిడ్డలు అడిగిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. 11 నెలలలో మీరెన్నుకున్న మన ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు నిరుద్యోగ తమ్ముళ్ళకి ఇచ్చింది. రాబోయే కొద్ది నెలల్లో ఇంకా 40,000 ఉద్యోగాలు కూడా ఇవ్వటానికి మన ప్రభుత్వం రెడీ చేసుకుంది. నిరుద్యోగ తమ్ముళ్ళకి అంటే రాబోయే 2-3 నెలలు 2 సంవత్సరాలు తిరగక ముందే ఇందిరమ్మ రాజ్యంలో 1,00,000 ఉద్యోగాలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వల, చిట్ట చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వల.